people somehow don't understand difference between blessing and dealing. yes ఈరోజు జనులకు ఒక వ్యత్యాసం అర్థం కావట్లేదు. అదేంటిదంటే ఆశీర్వాదము మరియు దేవుడు సంధించుట, దేవుడు వ్యవహరించుట, దేవుడు వ్యక్తిగతంగా వ్యవహరించుటకు మరియు ఆశీర్వాదమునకు మధ్యలో ఉన్న తేడా అర్థం కావట్లేదు జనులకు. Many people think చాలా మంది జనులు అనుకుంటారు, God has blessed me so much. దేవుడు నన్ను ఎంతో దీవించేశాడు కదా. That doesn't mean దాని యొక్క అర్థం ఏంటిదంటే He's dealing with you. ఆయన నీతో నీకు చాలా దీవెనలు వచ్చాయి అని అనుకుంటే దాని యొక్క అర్థము నీతో దేవుడు దర్శిస్తున్నాడని కాదు. I'll explain. నేను మీకు వివరిస్తా. In May 1948, Israel became a nation. ఎగ్జాక్ట్లీ మే నెలలో 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ ఒక దేశమైంది. Is that right? అది నిజమేనా? And from that day till today, ఆ దినము నుండి ఇప్పటి వరకు ఈ దినం వరకు God has blessed them. వారిని దేవుడు దీవించేశాడు. They have won every war. వారు ప్రతి ఒక్క యుద్ధాన్ని గెలిచారు. The land they got was a desert land. మరి వారు పొందుకున్న ఆ యొక్క భూమి ఏదైతే ఉండేనో ఇజ్రాయెల్లో అది ఒక ఎడారి భూమిగా ఉండే. Today it's the most fertile land. ఈ రోజున అది అత్యధికముగా ఫలవంతమైన ప్రాంతముగా భూభాగముగా ఉన్నది. అది Their economy has gone like this. వారి యొక్క ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ దేశపు ఆర్థిక వ్యవస్థ ఇలా పైకి వెళ్ళిపోయింది. అది One nation in the entire world which America unanimously supports. yes మరి ఒక దేశము మొత్తం ప్రపంచమంతట్లో ఒక దేశం అదే అమెరికా కూడా దానికి ఖచ్చితముగా అక్కడ సపోర్ట్ చేయవలసిందే. The technology, the science, the agriculture, they have progressed like anything. వారి యొక్క టెక్నాలజీ, సైన్స్ మరియు వ్యవసాయము అది ఎంతో వేగముగా అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళింది. అది You can see that they are blessed. మరి మీరు చూడగలుగుతారు వాళ్ళు దీవించబడ్డారని. But కానీ they are not dealt with till now. ఇప్పటి వరకు ఇంకా దేవుని చేత వాళ్ళు వ్యవహరించబడలేదు, దేవుని చేత దర్శించబడలేదు. When God will deal with them, Moses and Elijah will preach this message to them. దేవుడు వారితో వ్యవహరిస్తున్నప్పుడు, దేవుడు వారిని సంధిస్తున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు దేవుడు మోషే, ఏలియా ద్వారా ఇదే వర్తమానమును వాళ్ళకు బోధింపజేస్తాడు ఆయన. And 1,44,000 will be sealed by the seal of the living God. మరి ఆ 1,44,000 మంది వాళ్ళు ఆ ముద్ర చేత, సజీవ దేవుని ముద్ర చేత ముద్రించబడతారు. That is dealing. అది ముద్ర అయి ఉన్నది. We are not talking about blessing, we are talking about dealing. మనం ఇక్కడ ఆశీర్వాదాల గురించి మాట్లాడతలేం. మనం ఇక్కడ వ్యవహరించుట, దేవుడు సంధించుట, దేవుడు దర్శించుట గురించి మాట్లాడుతున్నాం. Even Ambani is blessed. Ambani is blessed. మన యొక్క డబ్బు దీవించబడింది. Adani is blessed. అదాని దీవించబడ్డాడు. Ambani is also blessed. అంబానీ కూడా దీవించబడ్డాడు. They can buy big pieces of land. వాళ్ళు పెద్ద స్థలాలను కొనగలరు. వాళ్ళు they own palaces. వారికి సొంత రాజభవనాలు ఉన్నాయి. But that's not dealing. అయితే దానిని దేవుడు దర్శించుట కాదు. అది when God deals, దేవుడు దర్శించినప్పుడు he opens the word. ఆయన వాక్యమును తెరుస్తాడు. దట్స్ రైట్. he gives the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆయన he gives salvation. ఆయన రక్షణని ఇస్తాడు. ఆయన he gives redemption. ఆయన విమోచన ఇస్తాడు. ఆయన we are not just interested in his blessings, we are interested in his dealing. ఆయన ఆశీర్వాదాల పైన మనకు ఆసక్తి లేదు, కానీ ఆయన మనని దర్శించుట, మనని సంధించుట అనే దానిపైననే మనకు ఆసక్తి ఉన్నది. when somebody says, మరి ఎవరైనా ఇలా చెప్పొచ్చు, see brother, చూడు సోదరుడా, I had a cycle, నాకు ఇదివరకు సైకిల్ ఉండే, today I have a car. ఈ రోజు నాకు కారు ఉంది. today I have a fridge. ఈ రోజు నాకు ఫ్రిడ్జ్ ఉంది. today I have a house. ఈ రోజు నాకు ఇల్లు ఉంది. I have a family. ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. I have
all these modern gadgets. మరి ఈ రోజున్న ఈ నవనీకరత వస్తువులు ఏవైతే ఉంటాయో, ఈ మోడర్న్ గ్యాజెట్స్ ఈ నవనాగరికత సంబంధించిన వస్తువులు అవన్నీ నా దగ్గర ఉన్నాయి. Once I didn't even have a pair of shoes to wear. ఒకప్పుడైతే నా దగ్గర కనీసము చెప్పులు కూడా లేకుండే నా కాళ్ళకు. See how God blessed me. చూడు దేవుడు నన్ను ఎంత దీవించిండో. He has given me so many pieces of clothes. దేవుడు ఈ రోజు ఎన్నో స్థలాలు నాకు ఇచ్చున్నాడు. I say, God bless you, brother. అప్పుడు నేను అంటాను, సోదరుడా దేవుడిని దీవించును కాక. Then I ask him a next question. తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతా. What is salvation? రక్షణ అంటే ఏంటి? What is eternal life? ఎస్, నిత్య జీవం అనగా ఏమిటి? God blessed you with a fridge, with a house, with so many things. దేవుడు Please tell me what God did to tell you his word. యా, మరి దేవుడు నిన్ను ఆ ఫ్రిడ్జ్ తోనో ఇల్లుతోనో అలా దీవించున్నాడు అతను చెప్తున్నాడు. అయితే దేవుడు తన వాక్యముతో నీకేం చేశాడు ఆయన? What do you know about this message? ఈ వర్తమానం గురించి నీకేం తెలుసు? Where are we today? ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం? Explain to me what is the Holy Ghost. పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు ఒకసారి వివరించు. Explain to me what is the rapture. ఎత్తబడుట అంటే ఏంటిదో నాకు వివరించు. Tell me what is this coming. మరి ఆయన రాకడంటే ఏంటిదో నాకు చెప్పము. What revelation do you have of new birth? కొత్త జన్మను గూర్చిన ప్రత్యక్షత నీకేముందో నాకు చెప్పు. Then we say that is dealing. అది చెప్పొచ్చు, అది దేవుడు దర్శించుట.